నీవు జీవించు సంవత్సరములు ఎంత? అవునండి, నీ వయసు ఎంత అంటే ఎంత చెబుతాం? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అని చెబుతాం, అంతేనా? లేక నీవు బ్రతుకు కాలం ఎంత అని అంటే మనం ఎంత అని చెబుతాం. కానీ ఆయన తెలివి కలిగినాడు. ఎందుకంటే యాకోబు ఇశ్రాయేలుగా మారాడా లేదా? మారాడు. కాబట్టి ఆయనకు తెలివిగా సమాధానం ఏం చెబుతున్నాడు తెలుసా? అయ్యా, నేను జీవించినటువంటి సంవత్సరములు, నా దుఃఖ దినములన్నీ, యాత్రా దినములన్నీ కూడా 130. అవన్నీ ఎలా ఉన్నాయంటే దుఃఖము, కష్టము, శ్రమ, బాధ, నలిగిపోయి నిందలోను నిట్టూర్పులోను నేను బ్రతికున్నాను. కానీ నేను జీవించిన కాలము కొంచెమే. అంటే దానికి అర్థం ఏమై ఉంటుంది? ఇప్పుడు మనం అడిగితే అమ్మా నీ వయసు ఎంత? అయ్యా నీ వయసు ఎంత అంటే ఎంత చెబుతాం? మనకున్న వయసు టక్కని చెప్పేస్తాం. కానీ యాకోబు చెప్పాడు, కానీ ఒక మర్మం పెట్టాడు అక్కడ. యాకోబు ఏది చేసినా కానీ ఒక టిస్ట్ పెట్టే చెబుతాడు ఏదైనా. యోసేపు కుమారులను ఆశీర్వదిస్తూ, యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదిస్తూ పెద్దవాడి మీద ఎడమ చేయి, చిన్నవాడి మీద కుడి చేయి పెట్టి ఆశీర్వదిస్తా ఉన్నాడు. తండ్రి, పొరపాటు పడుతున్నావు, మంద దృష్టి కలిగిన వాడు కదా అని అంటే ఆయన అన్నమాట ఏం తెలుసా? నాకు తెలుసు నాయన, ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, లేక ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, ఇది దేవుని ప్రణాళిక అని చెప్పాడు అంతే. అందుకే ఇక్కడ రాజు అడుగుతున్నాడు, అయ్యా యోసేపు ఎంతగానో ఆ ఐగుప్తుని పరిపాలన చేస్తున్నాడు, నమ్మకమైన వాడు, మా కుటుంబీకుడు, మా యొక్క రాజ్య పరిపాలనలో ఎంతగానో భాగం తీసుకొని ఉన్నాడు, వాడి తండ్రి కదా. మరి నీ జీవన విధానము లేకుంటే నీ వయస్సు ఇంత వృద్ధాప్యం కలిగి నీ సంతానం ఇంత ప్రబలిన సంతానముతో వచ్చావు కదా, కరువు కాలములో సేద తీర్చుకోవడానికి ఆశ్రయంగా కోసం వచ్చావు కదా, ఇదిగో నీ యొక్క వయస్సు ఎంత ఉంటుంది అని చెప్పని అడిగితే అన్నాడు కదా, నా యాత్రా జీవిత కాలము 130 సంవత్సరాలు అయ్యా. అవి ఎలా ఉన్నాయట? దుఃఖంతో, కష్టంతో, బాధతో, ఏమండి నెమ్మది లేని జీవితాల్లో, సంతోషం లేని జీవితాలలో, లేకుంటే ఎన్ని ఇబ్బందుల్లోనో అవమానములోనో ఎన్నో వయస్సు ఉడికిన వాడుగా నేను ఉన్నాను. కానీ జీవించిన కాలము కొంచెమే. జీవించిన కాలము కొంచెమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క విషయాలలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మన జీవన విధానాలను మనము ప్రభు దగ్గర పెట్టగలిగేటువంటి ప్రాధాన్యతను మనము చూడగలగాలి. అందుకే ఎఫెసీ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే 18వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడ ముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఏమండి ఏంటంట? ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వాని భాగ్యము. ఏంటంటే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం కదా, అవును, కష్టపడినటువంటి కష్టార్జితాన్ని క్షేమంగా తింటున్నామా? సుఖంగా ఉంటున్నామా? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెమటని కష్టపడి ఎండని చెమటొచ్చి తిని తినక పేగులు కాల్చుకొని మూట కట్టి సంపాదించి ఇంటికి వచ్చి తిందామంటే తినేసరికి ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక శోధన, ఏదో ఒక దుఃఖకరమైన స్థితి, ఏదో ఒక అసమానత, ఏదో ఒక వ్యతిరేకత కుటుంబంలో వచ్చి వండిన కుండ అలాగే ఉంటుంది, వండిన కుండ నేలపాలైపోతుంది, ప్లేట్లో వేసుకున్నది తినేటువంటి పరిస్థితి ఉండదు. లేక మనము తిందామనుకునే సమయానికి ఏదో ఒక ఆటంకం, అభ్యంతరాలు వచ్చి నెమ్మది లేని జీవితం కనబడుతుంది.
ఈరోజు కారణం తెలుసా? జీవమును కలిగిన వారుగా మనం ఉన్నామా లేదా? జీవమును కలిగిన వారుగా మనము, అక్కడ అన్నాడు కదా, ఇదియే కదా భాగ్యము, మనము సంపాదించింది మన ఇంటికి తెచ్చుకొని ప్రశాంతంగా కుటుంబంతో కలిసి తింటేనే కదా నా కుటుంబంలో బట్టి నేను ఆనందిస్తున్నాను అంటానికి, లేక నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నానంటానికి. కష్టపడి పనిచేసి వస్తున్నా, ఇంటికి వచ్చేసరికి ఉండట్లా, ఇంటికి వచ్చేసరికి సమృద్ధి ఉంటుందా, ఇంటికి వచ్చేసరికి క్షేమం ఉంటుందా, ఇంటికి వచ్చేసరికి సమాధానం ఉంటుందా, ఇంటికి వచ్చేసరికి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఉంటుందా, లోపాలు వెతికే మనసు, బలహీనతలు వెతికే మనసు, లేకుంటే అనేకమైనటువంటి అపోహలు రేపే మనసు ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానం ఎక్కడ ఉంటుంది? కుటుంబంలో క్షేమము ఎక్కడ ఉంటుంది? సుఖము సౌఖ్యం అనేది ఇంకెక్కడ ఉంటుంది? అక్కడ ఆ భాగ్యము ఇంకెక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుందా? మరి లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా కానీ దానివల్ల సంపాదించామన్న పేరు తప్పితే దానివల్ల ఏమైనా ప్రతిఫలం ఉందా? అప్పుడు జీవముతో ఉన్నామా, చచ్చిన వారిగా ఉన్నామా? జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ మృతులవే. మరి ఇప్పుడు మనం ఇక్కడ మృతులు ఎంతమంది ఉన్నారు, సజీవులు ఎంతమంది ఉన్నారు?